భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం. అలాగే జనాభా కూడా ఎక్కువే. కొంతకాలం ముందు మనకంటే ఎక్కువ జనాభా చైనాలో ఉండేవారు. కానీ డ్రాగన్ దేశాన్ని ఇండియా దాటేసింది. ప్రస్తుతం జనాభాలో ముందు స్థానంలో ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం కూడా మనది. ఇక్కడ చాలా మంది సంపన్నులు ఉన్నారు. అయితే వారు స్వదేశాన్ని విడిచి ఇతర దేశాలకు మకాం మారుస్తున్నారట. కోటీశ్వరులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇండియాను విడిచిపెట్టిపోతున్న వారి లిస్టులో ఉన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఒక రిపోర్ట్లో వెల్లడించింది. ఒక్క ఇండియా నుంచే కాదు, ఇతర దేశాల్లోని సంపన్నులు కూడా స్వదేశాన్ని విడిచి వెళుతున్నారని నివేదిక పేర్కొంది. స్వదేశంలో కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఇతర దేశానికి వెళ్లి అక్కడ వ్యాపారాలను విస్తరించాలని అనుకుంటారట. అందుకే ఫారిన్ కంట్రీలకు వెళ్లి వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదిక ప్రకారం భారత్ నుంచి 2024వ సంవత్సరంలో సుమారు 4,300 మంది కోటీశ్వరులు దేశాన్ని విడిచిపెడుతున్నట్లు అంచనా వేసింది. ఇక గతేడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంది. 5,100 మంది భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో సొంత కంట్రీని వదిలి వెళుతున్న కోటీశ్వరుల సంఖ్య 2024లో 1.28 లక్షల మంది వరకు ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రతి సంవత్సరం భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న మిలియనీర్లలో చాలా మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ దేశానికి వలస వెళుతున్నారని నివేదిక చెబుతోంది. ఇతర దేశాలకు వలస వెళుతున్న మిలియనీర్ల కంటే దేశంలో కొత్తగా ఎక్కువ మిలియనీర్లు తయారవుతున్నారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. ఇక వలస వెళ్లిన వారు స్వదేశంలో వ్యాపారాలు, ఇళ్లు సహా ఇతర ఆస్తులను కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పింది. దాంతో భారత్తో ఆర్థిక సంబంధాలను వారు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వలసలు కొనసాగినా దేశ అభివృద్ధిలో మిలియనీర్ల పాత్ర ఉంటోందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది.